దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనతా మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 23 జనవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము, హీబ్రూస్ చాప్టర్ 3 and verse 1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. మనము యేసు మీద లక్ష్యముంచాలి. మనము ఎవరు? యేసు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మీద లక్ష్యముంచాలంటే ఎవరు లక్ష్యముంచుతారు? యాజకులు. కనుక మనము యాజకులమని మనము గుర్తించాలి, గ్రహించాలి. సో యూ నీడ్ టు హ్యావ్ ద కాన్షియస్నెస్ దట్ యూ ఆర్ ఎ ప్రీస్ట్. అప్పుడే యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వాన్ని నీవు లక్ష్య పెట్టగలవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనలను ఏదో సాధారణమైన వ్యక్తులుగా ఉండుటకు మనం పిలవలేదండి. దేవుడు మనలను ఆయన కొరకు రాజ్యముగా, యాజకులుగా ఉండుటకే మనల్ని పిలిచాడు. యేసుప్రభు రక్తము చెల్లించాడు, యేసుప్రభు రక్తమును కార్చారు, యేసుప్రభు రక్తముని వెల చెల్లించాడు. దేని కొరకు తెలుసా? దేవుని కొరకు మనం ఒక రాజ్యముగాను యాజకులుగాను ఉండుటకై. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఇట్స్ ఎ హెవెన్లీ కాలింగ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలివారవుతున్నాం. ఏమని పాలివారవుతున్నాం? యాజకులుగా. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Therefore, holy brethren, partakers of heavenly calling, consider the apostle and high priest of our profession, Christ Jesus. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమంటున్నారంటే, యాజకుని పని ఏంటో ఇక్కడ రాయబడ్డాది. మనము ఒప్పుకున్న దానిని యాజకుడు ఏం చేస్తాడండి? ప్రజల పక్షముగా ఒప్పుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఒప్పుకోవాలి. మన ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యాజకుని పనంతయు ఒకటే, ఒప్పుకోవడము. ఏం ఒప్పుకోవాలి? దేవుని చిత్తాన్ని ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? లోక రక్షణ కొరకు ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు కీప్ కన్ఫెసింగ్, యూ హ్యావ్ టు స్పీక్. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ the prophecies of God. Speak out what the Lord is saying unto you. దేవుడు మీతో పలుకుతున్నది నువ్వు పలకాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యాజకుడు పలికితే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి ఒక్కరు రక్షణ కొరకు మనం పలకాలి. మనం పలికితే అది జరుగుతుంది. యాజకుడు భూమి మీద ఏమి బంధిస్తాడో పరలోకంలో బంధింపబడతాది. యాజకుడు భూమి మీద ఏమి విప్పుతాడో పరలోకంలో విప్పబడతాది. కనుక నీవు యాజకుడు అని నువ్వు గుర్తించాలి, నువ్వు యాజకుడు అని నువ్వు గ్రహించాలి. అప్పుడు నీ ప్రార్థన ప్రధాన యాజకుని ద్వారా తండ్రి ఎద్దుకు చేరుతుంది. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे। इब्रियों का पत्र, उसमें 3रा अध्याय और पहला वचन पढ़ रहे हैं। हे पवित्र भाइयों, तुम जो स्वर्गीय बुलाहट में भागी हो, उस प्रेरित और महायाजक यीशु पर जिसे हम अंगीकार करते हैं, ध्यान करो। प्रभु को धन्यवाद। हमको स्वर्ग से बुलाया गया करके वचन में लिखा हुआ है। बहुत धन्यवाद अदा करते हैं। हमको परमेश्वर ने स्वर्ग से बुलाया है। इसलिए हमें क्या करना है? हम किस पर लक्ष्य रखना चाहिए? महायाजक पर लक्ष्य रखना चाहिए। तो हम जो कबूल कर रहे हैं, याजक का काम क्या? आप याजक हैं, याजक का काम क्या है? कबूल करना, ప్రార్థన करना. ప్రార్థన చేయడమేనండి యాజకుని పని, ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రార్థనలో బోధించడం కాదు, ప్రార్థనలో ఒప్పుకోవాలి. మనము ఒప్పుకున్న దాన్ని బట్టి మనము ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదే తర్వాత అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మనము ఒప్పుకున్నది గట్టిగా పట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? జారిపోతుందని అర్థము, తీసివేయబడుతుందని అర్థము. కనుక జాగ్రత్తగా ఈ సత్యాన్ని గమనించాలి. నీవు ఈ విషయమై అవగాహన లేకుండా నువ్వు గట్టిగా పట్టుకోలేవు ఒప్పుకున్న దాన్ని.
గట్టిగా పట్టుకోవాలి. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది జరిగిందని నమ్మాలి. మీరు ప్రార్థన చేసేప్పుడల్లా అడుగు మాటలన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. గట్టిగా పట్టుకోవడం అంటే అదే. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యాజకులుగా మనం ఏదైతే ఒప్పుకున్నామో అది మనము పొందుకున్నాం. ఏదైతే ఒప్పుకున్నామో అది భూమి మీద జరిగి తీరినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మేము ఒప్పుకున్నది మేము పొందుకున్నామయ్యా. మేము ఏమైతే ఒప్పుకున్నామో లోకం అది పొందుకుంటుంది తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ లోకంలో నీతి న్యాయమును మేము ప్రకటిస్తున్నాము నాయన. ఈ లోకంలో సమాధానమును ప్రకటిస్తున్నాము నాయన. ఈ లోకంలో రక్షణను మేము విడుదల చేస్తున్నాము తండ్రి. ఈ లోకంలో ప్రభా మీ ప్రేమను మేము తండ్రి ప్రభా కృమరిస్తున్నాము. ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎస్ లార్డ్, వి ప్రొఫెస్ లార్డ్ అండ్ వి యాక్సెప్ట్ అండ్ వి అగ్రీ యువర్ గ్రేస్ అపాన్ దిస్ ఎర్త్ మై ఫాదర్. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద ప్రభా నాయన తండ్రి నీ ప్రేమను కృమరిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద నీ కృప వచ్చునుగాక తండ్రి, మీ దయ వచ్చునుగాక వారి మీద తండ్రి. మీకు స్తోత్రం చరిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన మీరు ముట్టి స్వస్థపరచు స్తోత్రం. ఉద్యోగం ఎదురు చూస్తున్న వారు యేసు ప్రభు నామంలో నాయన తండ్రి వారందరూ మంచి ఉద్యోగంలో నాయన వారు ప్రవేశించినందుకు స్తోత్రం. మంచి ఉద్యోగంలో వారు స్థిరపరచబడినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామంలో దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్ మై ఫాదర్. ఐ బిలీవ్ మై ఫాదర్. మీకు స్తోత్రం నాయన. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్ అంతట్లో మీ కృప మీ దీవెన ఆశీర్వాదాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన. దేవ చదువుకుంటున్న వారు నాయన తండ్రి హాస్టల్స్ చదువు విదేశాలు చదువుకుని వారందరూ దీవించని వారి చదువులో నీ కృప కొరకు స్తోత్రం. ముఖ్యంగా నాయన పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ జ్ఞానముతో వారిని నింపినందుకు స్తోత్రం. మీ తెలివితో నింపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ వివేకంతో వారిని నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దాన్ని మీ తోడు దయచేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.